సిట్టింగ్ సీటుపై గులాబీ పార్టీ కూడా గురిపెట్టింది. జూబ్లీహిల్స్ సీట్ను కాపాడుకుంటామని కారు పార్టీ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మీకు బుల్డోజర్ కావాలా, కారు కావాలా అంటూ ప్రతి గల్లీలో ధ్వనించేలా నినదిస్తోంది. మీకు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటూ సరికొత్త స్ట్రాటజీ అప్లై చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని మరీ ఓటు వేయండి అంటూ కేటీఆర్ మైక్ పట్టిన ప్రతిసారి ఓటర్లకు గుర్తు చేస్తున్నారు. అసలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం తుది అంకానికి చేరింది. రేపటితో ప్రచార రథాలు షెడ్డుకు వెళ్లబోతున్నాయి. మైకులు మోగబోతున్నాయి. ప్రచారానికి 2 రోజులు ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రచారంలో స్పీడ్ పెంచారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓ కొత్త వాదనకు తెరపైకి తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ కు విజ్ఞప్తి చేస్తున్నారు కారు పార్టీ నేతలు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఒక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ అమలు కాలేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు గనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపిస్తే తమకు ప్రజల మద్దతుంది కాబట్టి ఇక ఏ హామీ అమలు చేయకున్నా ఏం కాదని కాంగ్రెస్ సర్కారు భావిస్తుందని బీఆర్ఎస్ లాజిక్ గా ప్రచారం చేస్తోంది. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు 2 ఏళ్ల కాంగ్రెస్ అభివృద్ధిని చూస్తారా, లేదంటే బీఆర్ఎస్ చెబుతున్నట్టు హామీల అమలును గమనిస్తారా అన్నదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.